అందరికీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ వీడియో ఇవ్వాలి చాలా ఈచ్ అండ్ ఎవరి వేరే వేరే గుడి ప్రత్యేకించి మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకరోజు అడ్వాన్స్గా వేసుకుంటున్నాము. రేపు మళ్ళీ శివరాత్రి కలిసి వచ్చేస్తుంది కాబట్టి ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మహిళ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడే మాట్లాడారు. సారు నేను కొంచెం వెనగా మాట్లాడుతున్నానమ్మా కాబట్టి మీరు అట్లా అర్థం చేసుకోగలరు. కాకపోతే ఐ కుడ్ ఫీల్ ద ఇన్నర్ మీనింగ్స్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నాకైతే చెప్పే వర్డింగ్ వెనగా అనిపించవచ్చేమో, కానీ మీనింగ్ చాలా ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది సార్ చెప్పిన కాన్సెప్ట్, విచ్ ఈస్ వెరీ మచ్ కరెక్ట్. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ కంప్లీట్లీ దాంతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. ఒక ఫ్యామిలీ, అందులో కూడా ఎస్పెషల్లీ ఒక వ్యక్తి ఎదుగుదలకి లేకపోతే ఆ కుటుంబానికి పెరుగుదలకి ఓన్లీ మూలము లేడీ. ఒక మహిళ అనేది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దీనికి నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ అయితే మా అత్తయ్య గారు. ఎప్పుడు నాకు పెళ్ళయి చాలా చిన్న వయసులో అడుగుపెట్టాను. నాకు పెళ్ళయి ఇంటికి వచ్చినప్పుడు, నెల్లూరు వచ్చినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. 18 పూర్తయి 19 అని, యాక్చువల్గా 19 కంప్లీట్ కూడా కాదు. చాలా చిన్న వయసులో వచ్చాను. అంటే అప్పుడు రోజుల్లో, ఇప్పుడైతే చాలా చిన్న వయసు, అప్పట్లో పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కాదు. నేను ఒక 2 years ఎర్లీగా జరిగినట్టు అనుకోవాలి. 21, 22కి అట్లా ఉండేది. నాకు కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు. ఆ ఏజ్కి నేను వచ్చినప్పుడు ఓన్లీ మై ఇన్స్పిరేషన్ అండ్ బ్యాక్ బోన్ టు మీ అండ్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ ఒక వ్యక్తిని చూసి నేను ఒకటి నేర్చుకోవడం కానీ అది చేశాను అంటే అది మా అత్తయ్య నారాయణ గారి మదర్. నాకు అసలు అంటే అమ్మ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ మీద ఉండేవాళ్ళు, నాన్నగారు ట్రాన్స్ఫర్స్ మీద ఉండేవాళ్ళు, జంషెడ్పూర్, వరంగల్ అటు సైడ్ అంతా ఉండేవాళ్ళు. సో నాకు ఎప్పుడు దగ్గర లేరు అనే భావన రానేలేదు. ప్లస్ ఆమె చదువుకోలేదు. అది కష్టమైన చాలా కాలం తర్వాత సంతకం పెట్టడము నేర్చుకున్నట్టున్నారు, లేకపోతే వేలుముద్ర ఎదుగున్నాను. ఏమీ చదువుకోలేదు, కానీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవి. ఆమె నాకు అంటే మొదట్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాత స్లోగా అర్థమైంది. ఆ తర్వాత ఈ రోజుకి వచ్చినప్పుడు, తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె చెప్పిన వాక్యం ప్రతి వెనక ఉన్న సత్యం నాకు తర్వాత అర్థమయ్యేది. అమ్మ ఎప్పుడు చెప్పేది, రామా కుటుంబం ఎదగాలంటే ఇంట్లో ఇలా మీదే ఉంటుంది, ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారు అన్న దాని మీదే కుటుంబం పైకి వస్తుంది. ఈ మాట నాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు, కాకపోతే ఆమె లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు. మీనింగ్ అయితే అదే. అది నాకు ఒకప్పుడు ఫస్ట్లో చెప్పినప్పుడు ఎట్లున్నా కూడా ఒక వయసు తర్వాత మాత్రం దాని యొక్క మీనింగ్ అది నాకు చాలా బాగా అర్థమైంది. ప్లస్ ప్రత్యక్షంగా నేను ఫ్యామిలీలోనే చూశాను. వాళ్ళ భర్త ఒక బస్ కండక్టర్ అయ్యి ఆయన తెచ్చి ఇచ్చిన చిన్నపాటి చిల్లర డబ్బుల్ని ఆమె సమకూర్చుకొని దానిలో పిల్లల్ని చదివించడం కానీ, లేకపోతే దాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పరచడాలు కానీ, ఏదైనా కావాల్సినవి చూసుకోవడం కానీ, ప్లస్ చదువు ఒకటే కాపాడగలుగుతుంది. చదువుతోనే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సెటిల్ కాగలుగుతారు. ఆమె చదువుకోకపోయినా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా గట్టిగా నమ్మిన వ్యక్తి. అదే దాని మీద ప్రతి ఒక్కరికి చెప్పేది. ప్లస్ ఈ మాట కూడా చెప్పేవాళ్ళు, అంటే ఆమె లాంగ్వేజ్లో ప్రతి
కాలు మీద తను నిలబడగలగడం అనేది ఆడదానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. అలా ఉండేదన్నమాట ఆమె. అంటే చదువు అనేది సంబంధం కాదు, మనిషి యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క ఉన్నతమైన ఆలోచనలు అనేది ఒక ఫ్యామిలీకి చాలా మ్యాటర్ చేస్తాయి అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. దానికి నేను ప్రత్యక్షంగా చూసిన మా అత్తయ్య ఉదాహరణగా నేను ఎప్పుడు మనసులో భావిస్తాను. ఏ రూపమైనా అయి ఉండొచ్చు, ఒక తల్లిగా అయి ఉండొచ్చు,